శేఖర్ గారు చెప్పండి, తెలంగాణ మొత్తం ఆర్థికంగా నష్టపోతా ఉంది. రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోయినాయి, భూముల విలువలు ఎంత దారుణంగా, రైతుల రోడ్డు పక్కన భూములు కూడా విలువలు పడిపోయినాయని చాలా ఆవేదన చెందారు కేసీఆర్ గారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు పర్ యాన్నం 42,000 crores మనం కేవలం ఏమంటాం వడ్డీ చెల్లిస్తున్నాం. ఇంతకంటే దీనస్థితిలో నాకు ఏ స్టేట్ 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న స్టేట్లు లేవు సార్. మణిపూరో, సిక్కిమో, అరుణాచల్ ప్రదేశో, నాగాలాండో, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూడండి, వాళ్ళ బడ్జెట్లే 12,000 కోట్లు, 15,000 కోట్లు. మనం కడుతున్న వడ్డీ 42,000 కోట్లు. రెవెన్యూ రిసీట్స్ ఎంత? ఇప్పుడు 18,500 కోట్లు, 19,000 కోట్లు ఉంది. కానీ ఖర్చు ఎంత అవుతుంది పర్ మంత్? 24,000 కోట్ల పైచిలకు అవుతున్నది. ఈ మాత్రం 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఆర్థిక స్థితి ఏంది, నేనేం చేసినని తెలియదా? కనీసం అప్పు పుట్టడానికి కూడా పరిస్థితి లేని ఎఫ్ఆర్బిఎం రేంజ్ తీసుకున్నా కూడా మనం చివరికి మన ప్రజలు మనకు కట్టే పన్నులతోని ఎక్కువ ఆధారపడి ఇలా రాష్ట్రాన్ని నడిపించే స్థితికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ మీద పన్నులు వేస్తే మళ్ళీ అదొక సమస్య. సబ్సిడీలు ఇస్తే సబ్సిడీ ఇచ్చిన ఆటి విషయంలో కొన్నిటి విషయంలో చెప్పరు, కొన్ని విషయంలో మాత్రం మీరు 4,000 ఎందుకు ఇస్తలేరు, 6,000 దివ్యాంగులకు ఎందుకు ఇస్తలేరు, ఇట్లా వీటి మీద పట్టుబట్టిండు. అట్లా కాదు, మీరు ఎలక్షన్ ముందు మీకు తెలుసు కదా ఎంత అప్పు ఉందని, అప్పుడే మీరు చెప్తుండేవాళ్ళు కదా. అప్పుడు మరి హామీలన్నీ ఎట్లా ఇచ్చారు అనేది వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పారు, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,50,000 కోట్లు ఆల్రెడీ చేసేసారు అప్పు అని. మరి అది ఎట్లా చేశారు? నేనేమంటారు, ఈ ఏడాది కాదు సార్, మొత్తం అప్పు. అది ఈ మొత్తం అప్పుకు సంబంధించి. కానీ నేను మీతోని కూడా మాట్లాడిందే కదా టీవీలలో. మేమేం తప్పించుకోవాల్సిన అవసరం లేదు కదా. అబద్ధాలు ఏదో చెప్పి తప్పించుకుంటే ప్రజలు కూడా ఆ రోజు చెప్పిన మాట తీసి ఆనాడు ఈనాడు అని పెడతారు కదా డెఫినెట్గా. ఇలా చంద్రబాబు గారు గతంలో హామీలు ఇచ్చిన నా వల్ల కాదని చెప్పగలిగిండు. మేము చెప్పలేము, అట్లా చేయగలుగుతాం కాబట్టి చెప్పలేము. కానీ ఒక నెలలోనే ఈ ఇచ్చిన మొత్తం 6 గ్యారంటీల కింద ఉన్న సబ్ టైటిల్స్ కూడా కంప్లీట్ చేసి దిగిపో అన్నట్టున్నది. లేదు ఇట్లా ఎట్లా నన్ను అవుతుందా అట్లా? మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఇలా దివాలా తీయించింది మీరే. ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడలేదంటే మాట్లాడరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నెగిటివ్స్ ఏం మాట్లాడరు. కానీ నేను అంటున్న ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి కొమ్మినేని గారు, వారికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది బీజేపీతో. కాబట్టి బీజేపీకి ఇప్పుడు మొన్న ఏంటంటే ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ ఇల్లు అనుకున్నారు, అది అయిపోయింది. కానీ మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చే వరకు కూడా వీళ్ళు బీజేపీ కోటానే వచ్చింది. మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది, వీళ్ళిద్దరితో కావట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రంగంలోకి వచ్చింది. రేపు ఏదైనా కూడా పొలిటికల్ ఎంటిటీ తను ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళతో ఒక ప్రయత్నం చేసిండు, వచ్చిన దాని విషయంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూసినాం. కానీ ఈ రోజు మేమేమి రాష్ట్రాన్ని ఏదో వాళ్ళు చేసినట్టు అప్పుల పాలు చేసి మొత్తం పక్కకు పెట్టాలనేది కాదు కదా. ఏదో తిప్పల పడితేనే ఉన్నాం. అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అని అడుగుతున్నాడు ఆయన. రియల్ ఎస్టేట్ 1 year ముందు నుంచి మీరు చూడండి సార్, ఏది బీఆర్ఎస్ పాలనలో 1 year ముందు నుంచి మీరు చూడండి, రియల్ ఎస్టేట్ పడిపోయిందా, వీళ్ళు ఆర్టిఫిషియల్గా లేపిందా అనేది. ఎందుకు అబద్ధాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రత్యేకించి నేను చెప్తాను, రియల్ ఎస్టేట్ పడిపోతే వీళ్ళకి ఎందుకు తలకాయ నొప్పి అవుతుంది? ఎందుకు ఇక ఏంది సార్, 10 కోట్లకు ఒక విల్లా, 15 కోట్లకు ఒక విల్లా సామాన్య మధ్యతరగతి కొనుక్కునే పరిస్థితి ఉన్నదా? అది వాపా బలుపా లేకపోతే రియల్ ఎస్టేటేనా? అది ఒక ఎకరం ఏంది సార్, 100 కోట్లు. హైదరాబాద్లో పుట్టినోడు ఎక్కడ కొనుక్కోవాలి సార్? పోయి రంగారెడ్డి జిల్లాలో లేకపోతే నల్గొండ జిల్లాలో కొనుక్కొని బతకాలనా? ఇది రియల్ ఎస్టేట్ రియలేనా? అది అదంతా కూడా ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఒక మామూలు మధ్యతరగతోడు ఒక 50,000 జీతమో 25,000 జీతమో ఉన్నోడు రెంట్ల బతికే తప్పితే ఎక్కడైనా ఇల్లు కొనుక్కోగల బతికి ఉన్నదా? దాన్ని మొత్తం మేము ఇప్పుడు వాపును కాస్త మొత్తం ఏదైతే బలుపును కాస్త దాన్ని రియల్ టైంకు తీసుకొస్తాం. రేపు మీరు చూడండి, సగటు సామాన్య వ్యక్తికి కూడా బిల్డర్లు చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. రైతులు పొలం అమ్ముకోలేకపోతున్నారని కదా కేసీఆర్ చెప్పింది. ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా అవసరమైతే అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అసలు ఏమి జరగట్లేదని కదా. అసలు కొనుక్కోవాల్సిన అవసరాలే రావట్లేవు. వారు అది క్రియేట్ చేస్తున్న పరిస్థితి. కానీ కొనుక్కోవాల్సిన అవసరమే రావట్లేదు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ బాధ ఏంటంటే, మొన్న ప్రభాకర్ రెడ్డి అన్నది కూడా అదే కదా, వాళ్ళు 4 పైసలు పెట్టైనా సరే మరి ఎట్నో కూలగొడతా మరి చూడు రాదు అని చెప్పిండ్రట కదా ఆయనతో. కాబట్టి పెట్టుబడిదారులకు లేకపోతే ఎవరు కార్పొరేట్లకు కొమ్ము కాసే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం. ఇలా పేదోళ్ళకి సన్న బియ్యం పెడితే సంతోషంగా ఉంటే కనీసం వాళ్ళు సంతోషపడలేని దీనస్థితిలో ఉన్నారు. ఏం చెప్తాం? ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పెడుతుందా? ఎక్కడైనా
ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో. ఇంత కష్టాల్లో కూడా సన్న బియ్యానికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయో తెలుసు కదా. ఇలా మేము 52,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయం ఆయన మా అయ్యావి అని చెప్పుకుంటున్నారు పరిస్థితి. మరి మీరెందుకు ఇవ్వలేకపోయినారో చెప్పలేకపోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా మళ్ళీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇస్తున్నాయి ఏంటి సార్? ఒకసారి కనుక్కోమని పథకాలు ఏం జరుగుతున్నాయో ఒక్క నిమిషం. మరి దేవి ప్రసాద్ గారిని అడుగుదాం. మీరు చెప్పిన మీ వాదంతో ఎంతవరకు ఏకీపిస్తారు? దేవి ప్రసాద్ గారు మీరేమంటారు? ఆయన చెప్తున్నారు రియల్ ఎస్టేట్ అనేది మీరు హైప్ క్రియేట్ చేశారు, కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి దగ్గర నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, కాంగ్రెస్ పార్టీ విధానం ఇప్పుడు ఉన్నటువంటి భూముల విలువ తగ్గించి పేద ప్రజలకు అందించాలనే విధానం తీసుకొని ఒక లైన్ తీసుకుంటే సంతోషిస్తాం. ఇవాళ వీళ్ళు మన 400 ఎకరాలకు 10,000 కోట్లకు బ్యాంకుకు ఎస్టిమేషన్ లేచి ఎవరేసేది కొమ్మినేని గారు? 400 ఎకరాలు కుదువబెట్టి 10,000 కోట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఎవరు హైపిస్తున్నారు? 400 ఎకరాలకు ఒక్క నిమిషం దయాకర్, చూపించా కదా, సెంట్రల్ యూనివర్సిటీ చూపించారు కదా, 10,000 కోట్లు 10,000 కోట్లు మీరు చెప్పింది మేము చెప్పింది కాదు కొమ్మినేని గారు. మీరు ఎస్టిమేషన్ వేసి బ్యాంకు దగ్గర పెట్టినటువంటి ఎస్టిమేషన్ కాస్టే మీరు 10,000 కోట్ల రూపాయలు గ్యారంటీగా పెట్టి తీసుకొచ్చింది. ఇది 75 కోట్లకు ఒక ఎకరం అని వీళ్ళు దాన్ని అసెస్మెంట్ కూడా చేశారు. మీరు ఇలా నిజంగానే దయాకర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే నిజంగానే మా 100 రూపాయల గజం బంజారాయిల్స్ లో నేను మా విట్టెలన్న ఉండేటువంటి అవకాశం ఉంటే మంచిదే కదా కొమ్మినేని గారు. ఎవరు కాదంటారు? మీరు కూడా మంచిగా జూబ్లీ హిల్స్ పక్కకు రేవంత్ రెడ్డి ఇంటి పక్కకు ఉండొచ్చు. అందరం కోరుకుంటాం. మేమేమంటున్నాం కొమ్మినేని గారు, రియల్ ఎస్టేట్ అనేది ఎన్నికల ముందు ఎప్పుడైనా ఒక 5 నెలలు 6 నెలలు ఉంటది. కానీ అధికారంలోకి వచ్చినాక 17 నెలలుగా ఇటువంటి పరిస్థితి కర్ణాటకలో లేదు, నీకు ఈ మహారాష్ట్రలో లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు. చివరికి ఆంధ్రప్రదేశ్ లో ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ కూడా వివిధ ప్రాంతాలకు పోతున్నాయి కొమ్మినేని గారు. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్, నేను ఒక్క విషయం చెప్తా కొమ్మినేని గారు, ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే నిరుద్యోగం వల్ల రకరకాల కారణాల వల్ల 2,000 నుంచి 2,500 మంది యువకులు రియల్ ఎస్టేట్ మీద రోజు ఏజెంట్లుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ బండ్లు ఎత్తుకపోతున్నారు. రాత్రి పోగానే డాబాలు తిందురు, ఇంత ఏదో చేద్దరు, రకరకాల యాక్టివిటీ ఉంటుండే. ఇవాళ 2,500 మందికి ఏం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీరు ఈజీగా తీసేయచ్చు రియల్ ఎస్టేట్ అని, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. నేను దయాకర్ విజ్ఞప్తి చేస్తున్నా, చిన్న చిన్న బిల్డర్లు చాలా మంది పెళ్లిళ్ళకు పోతే అంటున్నారు, అన్నా ఎస్ఎఫ్టీలకు రేట్లు పెడుతున్నారు, కొద్దిగా దయచేసి దేవుని ద్వారానైనా చెప్పే అని అడుగుతున్నారు. నేను దయాకర్కి చెప్తున్నా, ఎకరం లోపు 2 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు రియల్ ఎస్టేట్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి దయాకర్ గారు. మీరు దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి చెప్పండి, చెడ్డ పేరు తెచ్చుకోకమని. ఇవాళ బయట విస్తృతమైనటువంటి ప్రచారం అవుతుంది, ఎస్ఎఫ్టీకి 50 నుంచి 150 ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని. దయచేసి ఆ ప్రయత్నం చేయమని చెప్పి నేను దయాకర్ విజ్ఞప్తిస్తాను. రెండవది నేను ఏమంటున్నా, అప్పుల విషయంలో ఇలా నేను విఠల్ గారి 11 రూపాయలు ఇవ్వలేదనే దాని మీద విఠల్ స్పందించింది. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన కొమ్మినేని గారు, మా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ₹1 ఇవ్వలేదని నేను ఏమంటున్నా, ఇవ్వాల్సింది సహజంగా వచ్చేది వస్తుంది కొమ్మినేని గారు, కానీ టైం అయిపోయింది. ఫైనల్ గా విఠల్ గారు, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందని మీరు అంటున్నారు? పడిపోయిందా లేదా? వీళ్ళిద్దరు వాదనలు ఎవరు కరెక్ట్? సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఈవెన్ మా దయాకర్ ఆఫ్ ది రికార్డ్ లో మా దయాకర్ అన్న కూడా దీన్ని ఒప్పుకుంటాడు సార్. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఒక రకమైనటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ 10 లక్షలకు ఎకరా ఉన్నది, ₹1,00,00,000 50 లక్షల నుంచి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సార్ ఏ మూలకి వెళ్ళినా 25 నుంచి 50 లక్షలకు తక్కువ, 25 అనేది అసలు లేనేలేదు, 50 లక్షలు తక్కువ ఎక్కడ దొరకదు నీకు తెలంగాణ వ్యాప్తంగా. అంటే రియల్ ఎస్టేట్ ఏ కారణం చేతన అంటే గ్రామీణ ప్రాంతాల వరకు కూడా దీని ప్రభావం పడ్డది. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భూముల అమ్మకం కాకుండా తద్వారా కన్స్ట్రక్షన్ లైన్ కావచ్చు, అదే విధంగా మనీ సర్క్యులేషన్, అన్నిటికి మించి మనీ సర్క్యులేషన్ ప్రజలలో ఉంది. మనీ సర్క్యులేషన్ లేకపోయేసరికి మిగతా అన్ని వ్యవస్థలు దాని కాంగ్రెస్ పార్టీ కారణమా అన్నది ప్రశ్న. దాని కాంగ్రెస్ పార్టీ కారణమా అన్నది ప్రశ్న, అంతేగాని ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సి ఉండే. ఆ వాతావరణం చెడగొట్టకుండా ఉండింటే ప్రజలలో మనీ సర్క్యులేషన్ ఉండేది, ఇంకా అద్భుతమైన ప్రగతి ఉండేది. ఒక్కసారి ఆ వాతావరణాన్ని చెడగొట్టడం ద్వారా వాళ్ళ తెలంగాణ ఒకటే వాక్యం చెప్తా. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ పట్టింది,
ఈ క్యాన్సర్ ఇది అప్పులమయం అయిపోయింది, ఇది దివాలా తీసింది అని ఏ ప్రోడక్ట్ కానీ ఎవడన్నా చెప్పుకుంటే బ్రాండ్ ఉంటుందా కొమ్మినేని గారు? Brand. ఈ రాష్ట్రం మంచి ఉందని చెప్పుకుంటే ఎవడన్నా వస్తాడు కానీ నువ్వు దివాలా తీసింది చచ్చిపోయిందంటే ఎవడొస్తాడు అప్పు కొమ్మినేని గారు? పుట్టట్లేదని కాదు, అప్పు పుట్టట్లేదు నేను అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. చాలా తమాషాగా ఉంది ఈ డైలాగులు.